జరిగింది 12 నుంచి 1 గంట వరకు ఇక్కడ దేవస్థానం డోర్ వద్ద ఉంటామని ఒకసారి విజువల్ తీసి ఇక్కడ మేము దేవస్థానం నుంచి 1 గంట వరకు మేము మాట ఇచ్చినట్టు ఇక్కడ అందరం కూడా ఉండడం జరిగింది. 1:03 నిమిషాలు అవుతుంది. మరి మేము చెప్పినాం కూడా మొన్నటి రోజున మేము ఏదైతే అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా మేము తెలియజేసింది కూడా ఒకటే, ప్రధాని గారిని అన్న విషయం కావచ్చు, ఇంకేదైనా ఉంటే వెనక్కి తీసుకుంటే చాలు అనే విధంగానే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి నిన్నటి రోజున కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఒక 10-15 మంది పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. అలా అందరు మాట్లాడింది కూడా మేము వినడం జరిగింది. మేము నిన్నటి రోజున చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళే అన్నారు, అభివృద్ధికి సలహాలు ఇయ్యి, అభివృద్ధి జరిగేది మేము చూపెడతాం, మీరు రార్రి అని చెప్పి పిలుపునియడం జరిగింది నిన్న. మేము దానికి ప్రతిముఖంగా కూడా నేను అన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది నిన్నటి రోజున. ఇక్కడ 12 నుంచి 1 గంట వరకు కూడా మేము ఇక్కడ వేచి ఉంటాం, మీరు రండి, మాకు డెవలప్మెంట్ చూపెట్టుర్రి, మేము సలహాలు ఇచ్చిపోతామని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎవరు కూడా ఇక్కడికి రాలేరు. దయచేసి ఒకటే చెప్తున్నా, రాజకీయాలు అనేటివి మన అందరము ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఓట్ల మట్టుకే చేద్దాం. మేము కూడా చెప్పేది అదే. ఆ రాజకీయాలు చేయకుండానే అభివృద్ధికి మేము ఎట్లా చేస్తున్నా కూడా సహకరిస్తూనే ఉన్నాం. ప్రతి దానికి కూడా ఏదో నిందలేసి బొందగూడుతామని చెప్పంటే మాత్రం ప్రజలందరూ అన్ని గ్రహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేము మొన్ననే చెప్పినాం, ఈ స్లాబులు పడ్డాక మేము వచ్చి చూస్తే కానీ శిఖరం కనిపిస్తలేదు. మరి దేవుని శిఖరం కనిపిస్తే ఎంతో గొప్పగా బయటికి వెళ్ళి మొక్కిపోయే సందర్భాల్లో మొక్కిపోతారని ఇప్పుడు ఉటావుటిన మళ్ళీ మీరు ఏదో చేస్తూనే ఉన్నారు. అది దైవాధీనం. అలాగే ఇక్కడికి వెళ్ళి చూస్తే కూడా మనకు ధ్వజస్తంభం కూడా కనిపిస్తే ఆ గుడిలో ఉన్న ముక్కోటి దేవతల్ని కూడా దర్శించుకున్న ఫలితం దక్కుతుంది. ఆ ధ్వజస్తంభం కూడా కనిపిస్తలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఏం ఆలోచిస్తారో. దయచేసి ఒకటే చెప్తున్నాం, మేము దేనికైనా సిద్ధం ఉన్నాం. మీరు అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చిర్రో చర్చ కంటే కూడా మీరు ఎక్కడన్నా ప్లేస్ చెప్పురు, చర్చకు సిద్ధము. మనం దయచేసి వాదనలు వద్దు. గౌరవ చైర్పర్సన్ గారు నిన్న చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు ఏదన్నా మీ ప్రధాని అనడం కింద ఏదన్నా తేడా ఉంటే వారు సరిదిద్దుకునే గొప్ప వ్యక్తి అన్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. వారు అదే ఆ మాటను వెనక్కి తీసుకున్నా కూడా మేమందరం కూడా ఎంతో సంతోషిస్తామని తెలియజేస్తూ, భారత్ మాతాకి జై.